అధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, అలాగే మనకి ఈ జోన్ 2 మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ కోఆర్డినేటర్ గడ్డం సంపతరావు గారికి, హలో ముఖ్య అతిథి స్టేట్ ప్రధాన కార్యదర్శి గుమ్మాబు చిత్రసేని గారికి, బహుజన్ సమాజ్ పార్టీకి తీవ్రమైన నష్టం కలుగజేస్తుంది, తీవ్రమైన శత్రువుగా ఉంది. ఈ విషయాన్ని మన సమాజంలోకి తీసుకెళ్ళాలి. మన బాధ్యతని మనం తెలుసుకోలే చేయడానికి అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. కోనసీమ జిల్లా అధ్యక్షుల వారు ఈరోజు రాలేదుగా నమ్మకుండా అంబేద్కర్ అధ్యక్షులు మహిళలకి ఏమాత్రం సౌకర్యాలు లేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 69వ వర్ధంతి సభా సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ శ్రీ గడ్డం సంపతరావు గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ గుమ్మాబు చిత్రసేని గారికి, అలాగే మరో కార్యదర్శి అశోక్ గారికి, ఏలూరు జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ గారికి, ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల వారికి, కాకినాడ జిల్లా అధ్యక్షుల వారికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక జయభీములు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దారుణమైన విషయం. అటువంటి మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఆయన కులనాయకుడిగానే చూస్తుంటాం. అది చాలా దారుణమైన విషయం. అటువంటి మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 60 తగిన విషయంగా భావిస్తూ ఆ మహానీయుని యొక్క త్యాగాలు, ఆ మహానీయుని యొక్క ఆశయాలతో నడుస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఈ భారతదేశంలో ఆ అంబేద్కర్కి ఏమన్నా జయంతులు చేయాలన్నా వర్ధం చేయాలన్నా ఉండే అర్హత ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీకి మాత్రమే ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ జయంతి వచ్చిందంటే జెండాలు పట్టుకుని వెళ్తారు, వర్ధంతి వచ్చిందంటే జెండాలు పట్టుకుని వెళ్ళి దండలు వేయడం తప్పిస్తే ఆయన ఆశయాల్ని 1% కూడా ఆచరించకుండా అంబేద్కర్ వాదులని చెప్పుకుంటే చాలామంది ఇతర పార్టీల్లో పనిచేసే వాళ్ళు పనిచేయకుండా ఆ పార్టీకే అండదండలు అందిస్తున్నటువంటి అంబేద్కర్ వాదులు అనేటువంటి వారి వల్ల ఈ యొక్క సమాజానికి ఏం ఉపయోగం లేదు. అటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉంటూ చూచా తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ వాదాన్ని ఈ రోజున మనం బలపరుచుకున్నాడే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి మనుగడ ఉంటుంది. లేదంటే మన ముందు వక్తలు చెప్పినట్టు భారతదేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చి ఈ సనాతనవాదాన్ని వల్ల అధికారికంగా పై తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నం జరుగుతుంటే దానికి మన పగట వేసగాడైనటువంటి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు బహిరంగంగా నేను సనాతనాన్ని నిలబెడతానని తొలగొడుతున్నాడు. ఆ తొలలో మరి మనం బద్దలు కొట్టాలి. వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అటువంటి నాయకులకి ఫ్యూచర్ లేకుండా చేయాలంటే మనం బలపడవలసిన అవసరం ఉంది. పల్లెల్లో మన వాదాన్ని వినిపించవలసిన అవసరం ఉంది. ఆ వాదాన్ని మనం వినిపించి ఎక్కువగా మరి దానికి వ్యతిరేకంగా మనం ప్రసారం చేస్తున్నాడే ఈ యొక్క మనువాదాన్ని, ఈ సనాతనవాదాన్ని భుజం చేసుకున్నటువంటి పార్టీలకు బుద్ధి చెప్పి మనం అధికారంలో రాగలుగుతాం, అడ్డుకోగలుగుతాం మిగతా వాళ్ళని. ఆ విధంగా మనందరం కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక జై భీమ్ తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి జై భీమ్.